హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 దిస్ ఇస్ చందు. సో ఇంకొక మంచి అప్డేట్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అప్డేట్ ఏంటి అంటే పొద్దున్నే మనం ఎన్బీకే గారి 109 టీజర్ చూసేసాం. అండ్ ఇప్పుడు ఆయన వాళ్ళ వారసుడు అనే చెప్పుకోవాలి. ఆయన వారసుడు మోక్షజ్ఞ గారి టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ మోక్షజ్ఞ గారి ఎంట్రీ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు అనే విషయం మనకు తెలుసు. సో ఆ ఎంట్రీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అంటే లైక్ ఇంతకుముందు ఎవరు తీసుకుంటారా అనే విషయం డైలమాలో అయితే ఉన్నింది. బట్ ఇప్పుడైతే ఒక క్లారిటీ అయితే మనందరికీ వచ్చేసింది. ఆయన ఎంట్రీ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రశాంత్ వర్మ మీద అయితే పడిందని చెప్పుకోవచ్చు. సో మోక్షజ్ఞ గారు కూడా చాలా కేర్ఫుల్గా ఆ మూవీకి కావాల్సిన అంటే లైక్ ప్రశాంత్ వర్మ గారు చెప్పినట్లు ఆ మూవీకి కావాల్సిన వర్కౌట్స్ కానీ ప్రిపరేషన్స్ కానీ చాలా వేగంగా చేస్తున్నారని కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ మూవీ త్వరలోనే సెట్స్ కూడా వెళ్ళబోతుందని అనే ఒక విషయం అయితే క్లారిటీ వచ్చేసింది మనకి. సో ఈ మూవీలో ఇంకొక మెయిన్ అంటే లైక్ విలన్ పాత్ర గురించి చాలా పెద్ద పెద్ద పేర్లు కూడా తీసుకున్నారనే న్యూస్ అయితే వచ్చింది. బట్ వీళ్ళందరిలో ఫిల్టర్ చేసి 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 ఒక నేమ్ అయితే ఫిక్స్ చేశారని అయితే ఒక టాక్ అయితే ఉంది, ఇన్సైడ్ ఇండస్ట్రీ టాక్ అయితే ఉంది. సో ఆ నేమ్ ఎవరిది అని కొంచెం రీసెర్చ్ చేస్తే అప్పుడే తెలిసిందనమాట. విక్రమ్ గారి సన్ ధ్రువ్ గారి ధ్రువ్ గారు నేమ్ అయితే ఫిల్టర్ చేశారని అయితే ఒక ఇన్సైడ్ ఇండస్ట్రీ టాక్ ఉంది. సో ధ్రువ్ గారికి కూడా ఆ మూవీ చేయడం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలిసింది. సో ఆల్మోస్ట్ ఆయన కూడా ఈ మూవీకి విలన్ రోల్కి అయితే ఫిక్స్ అయిపోయారనే టాక్ అయితే చాలా ఉంది. సో హీరోయిన్ విషయం గురించి వస్తే రషా తరణి గారిని అయితే ఫిక్స్ చేశారని అయితే కంప్లీట్ అంటే ఫిక్స్ కాదు అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆవిడని ఫిక్స్ చేస్తారని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక స్పెషల్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మోక్షజ్ఞ గారు, ధ్రువ్ గారు, రషా గారు మొత్తం ఆల్ 3 స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఒక స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి అయితే వస్తున్నారు. సో ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఇందులో ఆ మూవీలో ఇంకొక కీలక పాత్ర ఉంది అంట. సో ఆ కీలక పాత్ర ఏంటో మనకి ప్రెజెంట్ అయితే తెలీదు. మేబీ నెక్స్ట్ కమింగ్ అప్డేట్స్లో ఏమైనా రివీల్ చేస్తారేమో. లేదు ఆ కీలక పాత్ర ఇంకా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అంటే ఆ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి దాన్నైతే అలా ఆ సస్పెన్స్ని అయితే హోల్డ్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే ఆ కీలక పాత్రకి కూడా ఒక మంచి స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే వెతుకుతున్నారని అయితే న్యూస్ వచ్చింది. అండ్ ఇంకొక స్పెషల్ పాయింట్ ఏంటి అంటే మోక్షజ్ఞ గారి ఫిలిం అప్డేట్లో బాలకృష్ణ గారి రోల్ అనమాట. బాలకృష్ణ గారు కూడా ఒక స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారు మనందరికీ. దట్టు ఆయన రోల్ కృష్ణుడికి సిమిలర్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అండ్ మోక్షజ్ఞ గారి రోల్ అయితే అభిమన్యుడికి సిమిలర్ క్వాలిటీస్ ఉన్న లైక్ అలాంటి రోల్ అని చెప్పేసి అన్నారు. సో ఈ అభిమన్యుడు రోల్ సిమిలర్గా తీసుకున్నారు అంటే ప్రశాంత్ వర్మ గారు అయితే ఏదో బిగ్గానే ప్లాన్ చేస్తున్నారని అర్థమైంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మనం చూసాము చాలా చిన్నగా స్టార్ట్ అయిన హనుమాన్ ఇప్పుడు ఏ రేంజ్లో ఉంది అండ్ పాన్ ఇండియన్ మూవీగా ఏ రేంజ్లో ఉంది అండ్ ఆ సినిమాకున్న క్రేజ్ ఏ రేంజ్లో ఉన్నది అనేది మనకు తెలుసు. అండ్ ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్లో సినిమా రావడం అనేది చాలా ఆ సినిమా తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాయి అన్నమాట. సో మోక్షజ్ఞ గారు రెస్పాన్సిబిలిటీ మొత్తం ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారు తీసుకున్నారు కాబట్టి లెట్స్ సీ ఒక సూపర్ హీరో ఫిలిం అవుతుందా లేదు అంటే ఒక ఎలాంటి ఫిలింతో మోక్షజ్ఞ గారు ఎంట్రీ ఇవ్వబోతున్నారో చూద్దాం. సో అంటిల్ మన ఎక్సైట్మెంట్ అయితే అలాగే హోల్డ్ చేద్దాము. లెట్స్ సీ ప్రశాంత్ వర్మ గారు ఎలా ఇవ్వబోతున్నారు ఆ ఎంట్రీని. అండ్ హనుమాన్ లానే ఒక హీరోకి సూపర్ పవర్ ఇచ్చి లేదు ఒక గాడ్ని ఇన్వాల్వ్ చేస్తారా? ఎందుకంటే బికాస్ ఇక్కడ బాలకృష్ణ గారు కూడా ఒక రోల్ చేస్తున్నారని అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఇట్స్ ఇన్సైడ్ ఇండస్ట్రీ టాక్ అనమాట. సో ఆయనకి కృష్ణుడి రోల్ లాగా ఉంటుందని అయితే ఒక చెప్పారు. అండ్ అభిమన్యుడి రోల్ లాంటిదని చెప్పేసి మోక్షజ్ఞ గారి రోల్ ఆ న్యూస్ అయితే వచ్చింది. సో ఎలా ఉండబోతుంది అనే పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. అండ్ హనుమాన్తో ప్రశాంత్ వర్మ గారి స్టాండర్డ్స్ పెరిగిపోయినాయి కాబట్టి మోక్షజ్ఞ గారి ఎంట్రీ గురించి అయితే చాలామంది చాలా రకాలుగా వెయిట్ చేస్తున్నారు. సో మరి లైక్ ఈ మూవీ గురించి ఇంకో మంచి అప్డేట్ ఏదన్నా వస్తే వెంటనే మేము ఎందుకు తెచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు 360 దిస్ ఇస్ చందు. థ్యాంక్ యూ.